హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోతున్న రెండు కథలలో మొదటి కథ జమీందారు చెరువు. కొండాపురం అనే గ్రామంలో కాస్త పొలము పుట్రా ఉన్న వ్యక్తి ఒకడు అందరికీ తల్లలో నారుకులా ఉండేవాడు. ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చినా చేయడమే కాక తనకున్న కలిమిలో బీదా బిక్కీకి దాన ధర్మాలు చేసేవాడు. ఇలాంటి వాడికి గనుక జమీందారు ఉంటే చేతికి ఎముక లేకుండా దానం చేస్తాడు. ఇలాంటి వాడికి జమీందారు ఉంటే ఎంత బాగుండేది అంటూ ఆ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు కూడా అతన్ని ఎంతగానో మెచ్చుకునేవారు. కాలక్రమేణా ఆ వ్యక్తి అసలు పేరు మరుగున పడిపోయి ప్రజల మధ్య అతడి పేరు జమీందారుగా స్థిరపడిపోయింది. పైగా అతను ఒంటరివాడు, పెట్టి పోషించవలసిన దగ్గర బంధువులు తనకెవరూ లేరు. కొండాపురం అచ్చర్లకోట సంస్థానంలో ఒక గ్రామం. అచ్చర్లకోట జమీందారు తన జమీ గ్రామమైన కొండాపురంలోనే ఒక వ్యక్తి జమీందారుగా పిలువబడుతున్నాడు అని విని సంగతి ఏమిటి అని దివానుని పిలిచి అడిగాడు. అందుకు దివాన్, మహారాజా, ఒక వ్యక్తిని దేవుడు అని పిలిచినంత మాత్రాన అతడు దేవుడైపోడు. అలాగే కొంచెం దానగుణం ఉన్నది కదా అని అతన్ని ప్రజలు జమీందారుగా పిలిచినంత మాత్రాన తమ కీర్తికి ఏమాత్రం భంగం రాదు. వాకపు చేసి చూశాను. అతనికి తండ్రి తాతల నుంచి కొంచెం ఆస్తి సంక్రమించింది. బంధువులు పెద్దగా లేరు, ఇంకా పెళ్లి కాలేదు. జమీందారీతనం అనేది పుట్టుకతో రావాలి. వయసు పొంగులో ఉద్రేకంలో చేస్తున్న ఈ దాన ధర్మాలు సంసారి కానంత వరకే. ఇటువంటి విషయాలు మనం అస్సలు పట్టించుకోకూడదు అన్నాడు. ఆ మాటలకు జమీందారు నవ్వి ఊరుకున్నాడు. ఇలా ఉండగా కొండాపురం గ్రామాధికారి కాలం చేశాడు. కొత్త గ్రామాధికారిని నియమించాల్సి ఉంది. అందుచేత జమీందారు దివానుతో, ఈ రోజు నుంచి నా సంస్థానంలో నేను ఒక్కడనే జమీందారుగా పిలువబడాలి. ఇదే మంచి అదను. చనిపోయిన గ్రామాధికారికి వారసులు లేరు. అందరికీ సహాయం చేస్తూ మంచివాడుగా జమీందారు అని పిలిపించుకుంటున్న ఆ వ్యక్తిని గ్రామాధికారిగా నియమించండి. అందువల్ల అతన్ని ఇక మీద ఎవరు జమీందారు అని పిలవరు. పైగా మంచివాడు, సమర్థుడు గనక మనకు రావాల్సిన శిస్తులు అవి చక్కగా వసూలు చేయించి క్రమం తప్పకుండా ఖజానాకు జమ చేయిస్తాడు అన్నాడు. దివాన్ అప్పటికప్పుడే బయలుదేరి కొండాపురం వెళ్ళి ఆ వ్యక్తిని గ్రామాధికారిగా నియమించాడు. ప్రజలు ఎంతగానో సంతోషించారు. జమీందారు ఆజ్ఞ ప్రకారం తాము జమీందారు అని పిలిచే వ్యక్తిని తమకు గ్రామాధికారిగా అంగీకరించినా అతన్ని గ్రామాధికారిగా కాక ఇంకా జమీందారనే పిలుస్తున్నారు అని విన్నా దివాన్ ఆ విషయాన్ని జమీందారుకు చెప్పకుండా ఊరుకున్నాడు. ఒక ఏడాది గడిచింది. శిస్తులు వసూలు చేసే సమయం వచ్చింది. కొండాపురం గ్రామాధికారి అయిన జమీందారు ఇంకా కొన్ని శిస్తులు వసూలు కానప్పటికీ తానే ఆ మిగతా సొమ్ము వేసేసి మొత్తం 800 రూపాయలు నౌకరు చేతికిచ్చి ఖజానాలో జమ చేశామని అచ్చర్లకోట పంపించాడు. కొండాపురం నుంచే కాక ఇంకా అనేక గ్రామాల నుంచి శిస్తులు పట్టుకొచ్చి కొండాపురం నౌకరులాగే చాలామంది రావడంతో ఖజానా అధికారి ఊపిరి సలపనంత పనిలో మునిగిపోయాడు. కొండాపురం గ్రామ నౌకరు కొంచెం మొహమాటస్తుడు. చొరవగా అధికారి ముందుకు వెళ్ళలేక తెచ్చిన సొమ్మును భద్రంగా ఉంచుకుని దిక్కులు చూడసాగాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన దివాను అమాయకంగా, కంగారుగా అటు ఇటు పచారులు చేస్తున్న గ్రామ నౌకరును పలకరించి అతను కొండాపురం నుంచి వచ్చాడు అని తెలుసుకుని, శిస్తు ఎంత తెచ్చావేమిటి అని అడిగాడు. దొరా, 800 తెచ్చాను అన్నాడు గ్రామ నౌకరు. అలాగా, మీ జమీందారు గ్రామాధికారి ఘటికుడే. పాతాయన ఏనాడు ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి జమ కట్టిన పాపాన పోలేదు. నువ్వు తెచ్చిన డబ్బు చూసి సరిగ్గా ఉన్నది లేనిది తేలేంత వరకు రసీదు ఇవ్వను. ఏమైనా సమర్థవంతుడైన గ్రామాధికారి పంపిన నౌకరును గౌరవించి తీరారమలి అంటూ దగ్గరుండి 800 రూపాయల జమ కట్టినట్టుగా రసీదు తెప్పించి ఇచ్చేశాడు. అయితే ఇక్కడ దివాను ఆ గ్రామ నౌకరు ఖజానా అధికారికి డబ్బు చెల్లించేసి రసీదు కోసం ఎదురు చూస్తున్నాడని పొరపాటు పడ్డాడు. ఇక ఖజానా అధికారి కూడా డబ్బు తీసుకున్నానని అనుకుని దివాను చెప్పిన మాట గౌరవం ఇచ్చి డబ్బు జమ వేసుకున్నట్టుగా రసీదు ఇచ్చేశాడు. గ్రామ నౌకరు బిడియేస్తుడు కనుక ఏమంటే ఎడిదిరిగి ఎడొస్తుందో అని భయపడి రసీదు, ఖజానాకు కట్టిన 800 రూపాయలు తీసుకువచ్చి జమీందారు గ్రామాధికారికి ఇచ్చేశాడు. జమీందారు గ్రామాధికారి రసీదును 800 రూపాయలను జాగ్రత్త పెట్టాడు. కొంతకాలం క్రితం ఒక రోజున ఆయన ఉదయం పొలానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే తన గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు బిందెలతో ఎదురయ్యారు. వాళ్ళు గ్రామానికి అరకోస దూరంలో ఉన్న కొండవాగు నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది చూసి గ్రామాధికారి జమీందారు జాలిపడి గ్రామం సమీపంలోని చెరువు తవ్వేస్తే బాగుండును అని అనుకున్నాడు. డబ్బు చేతిలో ఉండటాన ఆయన వెంటనే మంచినీరు ఎక్కడ పడుతుందో చెప్పగల నిపుణులను పిలిపించాడు. వాళ్ళు కొండాపురం అంతా తిరిగి జమీందారు గ్రామాధికారి పొలం ప్రాంతం చెరువు తవ్వడానికి అనుకూలమని, ఆ నేల చెరువు నీటిని శుభ్రంగా ఉంచగలదని చెప్పారు.
జమీందారు గ్రామాధికారి తనకున్న పొలంలో 1 ఎకరా నేల కేటాయించి చెరువు తవ్వించే ప్రయత్నం చేశాడు. అందుకోసం జమీందారుకు కట్టకుండా గ్రామ నౌకరు తిరిగి తెచ్చిన 800 ఖర్చు పెట్టాడు. చెరువు పూర్తయ్యాక దాన్ని అందరూ జమీందారు చెరువు అని పిలవసాగారు. ఆ నీరు చాలా తీయగా ఉండి తొందరలోనే చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకుంది. అయితే అందరి నోళ్లలోనూ అది జమీందారు చెరువుగా నానుతూ అచర్లకోట జమీందారుకు తెలియవచ్చింది. జమీందారు పేరు మీద చెరువు ఏమిటి అని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. జమీందారు దివానుని పిలిచి ఆరా తీశాడు. తీగలాగితే డొంక కదిలినట్టు కొండాపురం నుంచి ఖజానాకు 800 జమ కాలేదన్న విషయం బయటపడింది. జమీందారు కోపంగా కొండాపురం వెళ్ళి జమీందారు గ్రామాధికారిని నిలదీశాడు. జమీందారు గ్రామాధికారి జరిగింది చెప్పి జమీందారుకు రసీదు చూపించి, ఇది ఏ విధంగా చూసినా జమీందారు చెరువు, ఆ స్థలం నాదే అయినా తమరు కన్నెర చేస్తే దాని హక్కు మీదే అవుతుంది. ఆ చెరువు తవ్వించిన ఖర్చు తమ ఖజానాదే. డబ్బు చెల్లించినట్టుగా రసీదు ఉంది కాబట్టి ఆ డబ్బును నేను చెరువు కోసమే ధైర్యం చేసి వినియోగించాను. మేమందరము జమీందారు సేవకులం. జమీందారు సేవకుడుగా నేను తవ్వించినప్పటికీ ఇది జమీందారు చెరువు అని పిలవటంలో తప్పు లేదు. కాబట్టి మాపై కోపగించకండి అన్నాడు. గ్రామస్తులు కూడా జమీందారుతో ఒక్కొక్కరుగా, అయ్యా, ఈ జమీందారు చెరువు మాకు ఎంతో సౌకర్యంగా ఉంది. మీరు శిస్తుని మరింత పెంచినా కట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జమీందారు కొంచెం సేపు మౌనంగా ఆలోచించి గ్రామాధికారి జమీందారు కేసి తిరిగి, జమీందారు అంటే ప్రజలలో కలిసిపోయి వాళ్ళకు మేలు చేయడమేనని నీ ప్రవర్తన చెబుతున్నది. అందుచేత నువ్వు ఇక గ్రామాధికారివి కావు, కొండాపురం జమీందారువి. నిన్ను సాటి జమీందారుగా అంగీకరిస్తున్నాను అన్నాడు. కథ సమాప్తం. 2వ కథ చెప్పిచ్చిన విద్య. ఇది 1962 సంవత్సరంలో చందమామలో వచ్చిన తాతయ్య కథల్లో ఒక కథ. చెప్పిచ్చిన విద్య. పిల్లలందరూ పండగ తాళంట్లు పోసుకుని కొత్త బట్టలు కట్టుకుని తాతయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు తాతయ్య కూడా తలంటుకుని స్నానం చేశాడు. అయితే ఆయన వచ్చే లోపలే సూరి చందమామ తెచ్చాడు. దానికోసం పిల్లలందరూ ఘోరంగా పోట్లాడుకుంటూ ఉండగా తాతయ్య వచ్చి, ఓహో, మీకు కావాల్సిన కథలు దొరికినట్టున్నాయే, సరే నేను అలా బయటికి వెళ్ళి వస్తా అన్నాడు. వద్దు తాతయ్య, కథ చెప్పి మరీ వెళ్ళు అని పిల్లలు కేకలు పెట్టారు. వాళ్ళు తనని వదలని రూఢి చేసుకున్నాక తాతయ్య వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు. పిల్లలందరూ చుట్టూ మొగ్గారు. తాతయ్య, నాకు కూడా కథలు రాయడం నేర్పుతావా? రాసి చందమామకు పంపిస్తాను అన్నాడు బాబు. తాతయ్య బోసినోటితో నవ్వి, అటువంటివి నేర్పిస్తే వస్తాయా? ఎవరంతటా వాళ్ళు నేర్వాల్సిందే. చెప్పించిన విద్య కట్టించిన మూట ఎంతో దూరం రావు అన్న సామెత మీరు వినలేదు అంటూ 2 నుంచి పొడుంకాయ పైకి తీశాడు. బాబీగాడికి అక్షరాలు కూడా సరిగా రావు, కానీ చందమామకి కథ రాస్తాడట కథ. వాడితో ఏమిటి కానీ, నువ్వు మాకు మంచి కథ చెప్పు తాతయ్య అన్నాడు సూరి. కట్టించిన మూటేమిటి తాతయ్య అన్నాడు బుల్లాడు. పూర్వం రైళ్లు బస్సులు లేవు కదరా. ప్రయాణమైపోయేవాళ్ళు అన్నం మూట కట్టుకుని వెళ్ళేవాళ్ళు. అది 1 పూట వచ్చేను, 2 పూటలు వచ్చేను. దూర ప్రయాణం మీద వెళ్ళేవాడికి ఆ భోజనం ఎంత దూరం వస్తుంది అన్నాడు తాతయ్య. కథ కథ తాతయ్య కథ అని పిల్లలు కేకలు పెట్టారు. తాతయ్య పొడుం పీల్చి చెయ్యి దులుపుని ప్రారంభించాడు. ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు. మన బాబు లాంటి వాడే. వాడికి గొప్ప గొప్ప విషయాలన్నీ తెలిసేసుకుని మహాజ్ఞాని అయిపోవాలని ఉండేది. మన బాబుగాడికి కథలు రాసేయాలని ఉన్నట్టే. ఇంతలో ఏమైంది, వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అది తెలిసి ఆ అబ్బాయి ఆ సాధువు వద్దకు వెళ్ళి, స్వామి, నాకు జ్ఞానం ఉపదేశించండి. మీ ఉపదేశంతో నేను మహాజ్ఞానిని అయిపోతాను అన్నాడు. సాధువు నవ్వి, పిచ్చివాడా, చెప్పించిన విద్య కట్టించిన మూట ఎంతో దూరం రావు అన్న సామెత వినలేదా? నోటి మాటల జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరుంటారు? అంత మాత్రాన అందరూ జ్ఞానులైపోతారా అన్నాడు. స్వామి, మీరు చెప్పేది నాకు సరిగా బుర్రకెక్కడం లేదు అన్నాడు అబ్బాయి. నేను ఈ ప్రాంతాల 2 రోజులు ఉంటాను. కావాలంటే ఈ 2 రోజులు నా వెంట తిరుగు. అప్పుడు నీ చెప్పింది నీకు బోధపడే అవకాశం దొరికితే దొరకవచ్చు అన్నాడు సాధువు. జ్ఞాని కావాలి అనుకున్న కుర్రవాడు సాధువు ఆ రోజుల్లా కలిసి తిరిగి ఆ రాత్రికి ఎవరింటి అరుగు మీదనో పడుకున్నారు. అది ఒక దొంగవాడి ఇల్లు. ఆ రాత్రి దొంగవాడు దొంగతనానికి బయలుదేరబోతూ ఉంటే అతని కొడుకు, నాన్న, నాకు దొంగతనం చేసే విద్య చెప్పమంటే చెప్పవు, నాకు కూడా దొంగ కావాలని ఉన్నది అన్నాడు. ఒరే, చెప్పించిన విద్య కట్టించిన ముఠ ఎంత దూరం వస్తాయిరా? దొంగవు కావాలంటే నీ బుద్ధిని వినియోగించి అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాల్సిందే అన్నాడు తండ్రి. సరే, అయితే అనుభవం ద్వారానే నేర్చుకుని నేను దొంగనవుతాను. నన్ను కూడా ఈ రాత్రి నీ వెంట రాని అన్నాడు దొంగ కొడుకు. తండ్రి సరే అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు.
ఇదంతా అరుగు మీద నుంచి వింటున్న కుర్రవాడు సాధువుతో, స్వామి, ఈ దొంగ కూడా మీరన్న వాటే అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తారో చూసి వస్తాను అని చెప్పి తండ్రి కొడుకుల వెనకగా తాను కూడా బయలుదేరాడు. దొంగ తన కొడుకును మొదట వెంట పెట్టుకుని ఒక ధనికుడి ఇంటికి వెళ్ళాడు. గోడలో కన్నం తవ్వాడు. తన కొడుకుతో, లోపలికి వెళ్ళు, గది మధ్యలో భోషాణం ఉన్నది, అందులో నగలు నాణ్యాలు ఉన్నాయి. ఈ మారుతాళం చెబుతో ఆ భోషాణం తెరిచి నీకు వీలైనంత బంగారు సరుకు పట్టుకురా అన్నాడు. తండ్రి ఇచ్చిన తాళపు చెవి తీసుకుని కొడుకు లోపలికి వెళ్ళాడు. భోషాణం తలుపు తెరిచి లోపల ప్రవేశించి పైన తలుపు మూశాడు. తలుపు మోసేటప్పుడు కిర్రుమని చప్పుడైంది. ఆ చప్పుడుకు ఒకరిద్దరికి నిద్రాభంగం చెంది, ఏమిటది అన్నారు. వారిలో ఒకడు నిద్రమత్తులో లేచి వెళ్ళి భోషాణం మీద పడుకుంటూ, నిద్రపండి, తెల్లారి చూస్తున్నానులే అన్నాడు. దొంగ కొడుకు భోషాణంలో చిక్కుకుపోయాడు. ఈ సంగతి బయట ఉన్న దొంగకు తెలియగానే వాడు ఇంటి దారి పట్టాడు. దొంగల వెంట బయలుదేరిన కుర్రాడు కూడా దొంగ ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ వాడి వెనకనే వచ్చేశాడు. దొంగ తన ఇంట్లో ప్రవేశించి తలుపు వేసుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. కొడుకు ఎలా తప్పించుకుంటాడా అన్న బెంగ కూడా వాడికి కొంచెం ఉన్నట్టు కనిపించలేదు. ఈలోపుగా భోషాణంలో చిక్కిన దొంగ కొడుకు ఏం చేశాడు? నిశ్చింతగా తనకు పట్టుకోవడానికి సాధ్యమైనంత బంగారం సరుకు తీసి మూట కట్టుకున్నాడు. ఈ పని పూర్తి కాగానే ఎలుకలాగా చప్పుడు చేశాడు. ఆ చప్పుడు విని భోషాణం మీద పడుకున్నవాడు ఎలక ఎలక అంటూ భోషాణం మూత ఎత్తాడు. వెంటనే లోపల ఉన్న కురవాడు చెంగున బయటికి దూకి భోషాణం మీద పడుకుని లేచిన మనిషిని గట్టిగా ఒక తన్ను తాన్ని తన తండ్రికి చేసిన కన్నంలోంచి బయటపడి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. ఈ లోపల ఇంటిల పాది లేచారు. దొంగ దొంగ అని కేకలు పెడుతూ వాడి వెంట పడ్డారు. వాళ్ళను వదిలించుకోవటానికి ఆ దొంగ కొడుకు ఏం చేశాడు? తన దారిలో కనిపించిన ఒక బావిలో పెద్ద బండరాయిని ధబాలన పడేసి సమీపంలో ఉన్న ఒక పెద్ద చెట్టెక్కి కూర్చున్నాడు. చీకట్లో ఈ చప్పుడు విని దొంగను తరిమి వారంతా బావి వద్దకు చేరారు. కొందరు దీపం తెచ్చారు. కొందరు సాహసులు బావిలోకి దిగారు. కానీ దొంగ జాడ తెలియలేదు. ఈ తంతు చాలాసేపు జరగడం చేత దొంగవాడు తప్పించుకుని ఈసారి ఇల్లు చేరి ఉంటాడు అనుకుని దొంగను పట్టుకునే ప్రయత్నం మానేసి వాళ్ళంతా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దొంగ కొడుకు తాపీగా చెట్టు దిగి ఇంటికి వచ్చి తలుపు తట్టి తండ్రిని లేపి జరిగిందంతా చెప్పాడు. ఇదంతా అరుగు మీద ఉన్న సాధువు కుర్రవాడు విన్నారు. సాధువు కుర్రవాడితో, చూసావా నాయనా, ఆఖరుకు దొంగ విద్య అయినా సరే అనుభవంతోనే నేర్చుకోవాలి, చెప్పించిన విద్య ఎందుకు పనికిరాదు అన్నాడు. తాతయ్య ఈ కథ చెప్పగానే, బాబు, అలా అయితే నా అంతటా నేనే కథలు రాసి పంపేస్తాను, కథలు రాయటం నాకెవరూ చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ మాటకు అందరూ నవ్వారు. బాబుకు కోపం వచ్చింది. తాతయ్య కూడా నవ్వుతూ, ఒరే బాబిగాడా, వెనకటికి నీ వంటి వాడే చదవ నేరుస్తావా రాయ నేరుస్తావా అంటే చదవా నేర్వను రాయ నేర్వను చింప నేరుస్తా అన్నట్ట. నీ ధోరణి చూస్తుంటే జగన్నాథం కొడుకు వెంకటప్పగాడు గుర్తొస్తున్నాడరా అన్నాడు. వెంకటప్ప ఎవరు తాతయ్య? వాడు ఏం చేశాడు తాతయ్య? చెప్పు తాతయ్య అని పిల్లలు గొడవ చేశారు. అరవకంటారా, చెబుతాను అంటూ తాతయ్య చెప్పసాగాడు. కోటపాలెం అనే ఊళ్ళో జగన్నాథం అని ఉండేవాడు. చాలా గొప్ప ధనికుడు, ఊరికి పెద్ద కూడాను. ఆ రోజుల్లో గ్రామ పెద్ద అంటే ఎంతో గౌరవం ఉండేది. ఊళ్ళో ఏ తగాదా వచ్చినా గ్రామ పెద్దకు చెప్పుకుని ఆయన చెప్పినట్టుగా తగాదా పరిష్కారం చేసుకునేవారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా గ్రామ పెద్ద చేసేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గ్రామ పెద్ద వచ్చి చేతనైతే ఆదుకునేవాడు, చేత కాకపోతే పరామర్శించి వెళ్ళేవాడు. జగన్నాథం కొడుకు వెంకటప్ప. తండ్రిని అందరూ ఎంతో గొప్పగా చూడటం గమనించి తాను కూడా తండ్రి అంతటి వాడు కావాలని వాడికి ఉండేది. అందుచేత వాడు తండ్రి వెంట తిరుగుతూ తండ్రి ఎవరితో ఎలా మాట్లాడతాడో శ్రద్ధగా గమనించేవాడు. ఒకనాడు ఊళ్ళో ఒక ఇంటి యజమానికి ఆయన అల్లుడికి తగాదా వచ్చింది. అల్లుడు మామగారిని పట్టుకుని నానా మాటలు అన్నాడు. ఈ సంగతి గ్రామ పెద్ద అయిన జగన్నాథానికి తెలిసింది. తగాదా పరిష్కరించడానికి వెళ్తూ వెళ్తూ తన కొడుకును వెంటబెట్టుకు వెళ్ళాడు. ఆయన ఇంటివారి అల్లుడితో చెప్పవలసిన మాటలు చెప్పి, మీ మామగారు చాలా గొప్పవాడు, అందుచేత తన గొప్పతనం పైకి చెప్పుకోడు, అతన్ని నేను 50 ఏళ్లుగా ఎరుగుదును అన్నాడు. అంత పెద్దవాడు చెప్పినాక అల్లుడు పశ్చాత్తాపపడి మామగారిని క్షమాపణ కోరుకున్నాడు. వెంకటప్ప తండ్రి మాట్లాడే ధోరణి బహుజాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకున్నాడు. ఒకనాడు వాడు వీధిని వెళ్తూ ఉండగా విశ్వనాథం గారు అనే ఆయన ఇంటి దగ్గరికి వచ్చేసరికి బయట కోలాహలంగా ఉంది. జరిగినది ఏమంటే ఆ ఇంటి దొంగతనం జరిగింది. వారి పనివాడిని సందేహించి పట్టుకుని గుంజ కట్టి పెట్టారు. వాడి భార్య లబో దిబో అని ఏడుస్తూ తన మొగుడేమీ చేయలేదు అని అంటున్నది.
వెంకటప్ప లోపలికి వెళ్ళి సంగతంతా గ్రహించి, నేను వీడిని 50 ఏళ్లుగా ఎరుగుదును, మంచి దొంగ, ఈ చుట్టుపక్కల ఇటువంటి దొంగ లేడు, వాడిని ఏమీ అనకండి అన్నాడు. వెంకటప్ప మాటలు వెర్రి మాటలని ఎవరూ అనుకోలేదు. వాడే దొంగతనం చేశాడన్న సంగతి ఎంత చమత్కారంగా చెప్పాడో చూసారా, జగన్నాథం గారి కొడుకు కాదు మరి అని అందరూ అతన్ని మెచ్చుకున్నారు. మరోనాడు వెంకటప్ప రచ్చబండ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక కోడెదూడ అమ్మకం జరుగుతున్నది. జనం అంతా పోగి గుమిగూడి ధర గురించి మాట్లాడుకుంటున్నారు. కొందరు దాని లక్షణాలు కనిపెడుతున్నారు. వెంకటప్ప అక్కడ ఉన్న ఒక కుర్రవాణ్ణి, ఇక్కడ ఎందుకు ఇంతమంది జనం పోగయ్యారు, ఏమిటి సంగతి అని అడిగాడు. ఆవుదుడును అమ్ముతున్నారు అని కుర్రవాడు చెప్పాడు. వెంటనే వెంకటప్ప జనం మధ్యకి వెళ్ళి కోడిదూడని చూశాడు. అక్కడ ఉన్నవారిలో ఒకడు, 100 రూపాయలు అడుగుతున్నారు బాబు, తమరు చూసి చెప్పండి, అంత ఖరీదు చేస్తుందేమో అన్నాడు. వెంకటప్ప దూడ మీద చేయి వేసి నిమిరి, ఓ పేషేనే ఆవు, ఈ చుట్టుపక్కలంతా దీని పాలే తాగుతారు, నేను 50 ఏళ్ల నుంచి ఎరుగుదును, 100 రూపాయలేమిటి, ఎంత ఇచ్చినా ఇవ్వవచ్చు అన్నాడు. వెంటనే వెంకటప్ప ఒట్టి బడుద్దాయి అని అందరికీ తెలిసిపోయింది. ఆనాటి నుంచి వాడికి వెంకటప్ప పేరుపోయి వెంగళప్ప అని పేరు వచ్చింది. తాతయ్య కథ పూర్తి చేశాడో లేదో భోజనాలకు రమ్మని పిలుపు వచ్చింది. అప్పచ్చులు అప్పచ్చులు అని కేకలు పెడుతూ పిల్లలంతా భోజనాలకు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.